శేషాల కొండ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించి ముందే ఎనకూలీలు వస్తున్నటువంటి ప్రాంతాన్ని చూసి ఒక బస్సులో వచ్చారు, వీళ్ళనే పోలీసులు చంపేశారనేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రచంద్రంకు సంబంధించి బూటగా ఎన్కౌంటర్ గా చెప్తున్నటువంటి క్రాంతి చైతన్య ఉన్నారు. ఈ సంఘటన గురించి మరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు బస్సులో వచ్చారు, ఏం జరిగింది, మీరు ఎప్పుడైనా చూసారు? సోమవారం ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకి సోమవారం మధ్యాహ్నం వాళ్ళు బస్సులో 1 గంటకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత 6:30 ప్రాంతంలో బస్సుని ఆంధ్ర పోలీసులు నగిరి బార్డర్ లో ఆపి అందులో 8 మందిలో 7 మందిని దించుకున్నారు. ఒకతను ఎస్కేప్ అయినాడు. ఎందుకంటే అతను ఎలాగే ఎస్కేప్ అయినాడంటే అతను వేరే సీట్ లో లేడీ పక్కన కూర్చున్నాడు కాబట్టి, కొంత ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అతను ఎస్కేప్ అయినాడు. అతని కంటి ముందరే ఈ 7 మందిని పోలీసులు ఆ రోజు సోమవారం సాయంత్రం 6:30 గంటలకి అరెస్ట్ చేశారు. తిరుపతికి తీసుకొచ్చి వాళ్ళని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఈ విధంగా తీసుకుపోయి అడవిలో ఎలాంటి ఆధారంతో చెప్తున్నారు? ఐ విట్నెస్ చెప్పాడండి. వాళ్ళకి ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తప్పించుకున్నాడు, అతనే చెప్పాడు. అతని కళ్ళ ముందర 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షి అతని స్టేట్మెంట్ ఆధారంగానే ఆ ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ చెప్తున్నారు. అతను పోయి వాళ్ళకి చెప్పాడు, మేము ఉదయమే చెప్పాము 7 మందిని ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మాకు సమాచారం ఉందని చెప్పి ఉదయమే మేము సమాచారం ఇచ్చాము మీడియాకి. ఇది మేము ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు నిజమని చెప్పి రుజువైంది. వాళ్ళని సోమవారం రోజు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ సవాలై తేలినారు. ఎవరి ముందర ఒక అతని ముందర అరెస్ట్ చేశారు. అతని పేరు నగిరి ప్రాంతంలో, నగిరి టౌన్ లో, తిరుపతి తమిళనాడు ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి నగిరి టౌన్ కు సమీపంలో బస్సులో నుంచి వీళ్ళని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి పేరు మేము ఇప్పుడు బహిర్గతం చేయదలుచుకోలేదు. అతని ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి అతన్ని కేవలం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందర మాత్రమే సీక్రెట్ గా ప్రవేశపెట్టి అతని సాక్ష్యాన్ని మేము రికార్డ్ చేస్తాం.